భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ DSC 2018 అభ్యర్థులకు శుభవార్త. DSC 2018ని ప్రభుత్వం త్వరలో పూర్తి చేయబోతున్నట్లు మనకు ఈరోజు దినపత్రికల్లో సమాచారం అనేది రావడం జరిగింది. మరి దాన్ని పరిశీలిస్తే త్వరలో DSC 2018 భర్తీ పూర్తి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి DSC 2018 అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుది విడత ఎంపిక జాబితాను ఈ నెల 3 లేదా 4న విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయని, కేసుల్లో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. మొదటి ప్రొవిజనల్ ఎంపిక జాబితాలో తిరస్కరించిన అభ్యర్థుల స్థానంలో మెరిట్ అభ్యర్థులకు రెండో జాబితాలో చోటిచ్చామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ అభ్యర్థుల రెండో విడత ధృవపత్రాల పరిశీలన పూర్తయిందని అన్నారు. పోస్టుల భర్తీ ఇలా: మొత్తం పోస్టులు 7,902, కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్నవి 4,638, ఎంపికకు మొదటి ప్రొవిజనల్ జాబితాలు విడుదల చేసినవి 3,264, ఇప్పటి వరకు నియామక అర్హత సాధించిన వారు 1,885, తిరస్కరణకి గురైన అభ్యర్థులు 855, క్రీడలు వికలాంగ కోట ధృవపత్రాల పరిశీలన పెండింగ్లో ఉన్నవి 142, రిజర్వేషన్ల కోటాలో అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్న పోస్టులు 382. సో దీనికి సంబంధించిన టోటల్ డేటా ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా అయితే DSC 2018కి సంబంధించిన భర్తీ ప్రక్రియను ప్రభుత్వం త్వరలో పూర్తి చేయబోతోంది. ఇక తుది జాబితాను ఈ నెల 3 లేదా 4వ తేదీల్లో విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అదే విషయాన్ని మరో న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. త్వరలో DSC 2018 తుది జాబితా. DSC 2018 అభ్యర్థుల తుది జాబితాను త్వరలో విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అధికారులు కన్ఫర్మేషన్ చేసిన అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. మొదటి ప్రొవిజనల్ జాబితాలో 2,882 మంది అభ్యర్థులు ఉన్నారని, వారిలో 1,885 మందిని ఖరారు చేశారని, 855 మందిని తిరస్కరించారని, 142 మందిని పెండింగ్లో పెట్టారని తెలిపింది. ఇక SGT తెలుగు విషయానికి వస్తే వాటి మీద కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి SGT తెలుగు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ ఇలాంటి కేసులు కావచ్చు, అలాగే PETకి సంబంధించి కావచ్చు, కోర్టు కేసుల కారణంగా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసు ఏదో ఒకటి తేలేంత వరకు దీని మీద ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళదు. ఇక ప్రతి ఏటా DSC నిర్వహిస్తాం. ఆదిమూలపు సురేష్ విద్యాశాఖలో కూడా త్వరలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా DSC ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో నెలలో 1-3 శనివారాల్లో నో బ్యాగ్ డే పాటిస్తామని కూడా తెలిపారు. సో DSCకి సంబంధించిన ప్రాసెస్ అయితే అంటే ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క తుది జాబితానైతే ఈ నెల 3 లేదా 4వ తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం వెబ్సైట్ని పరిశీలిస్తే వెబ్సైట్లో ఫస్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టుకు సంబంధించిన సమాచారం, అలాగే సెకండ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టుకు సంబంధించిన సమాచారం కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎవరైనా అభ్యర్థులు కావాలనుకుంటే ఈ సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే అపాయింట్మెంట్ బేస్డ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులకు మనకు జాబ్ అనేది కన్ఫామ్ అనమాట. మరి వారికి సంబంధించి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లిస్ట్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించిన లిస్టులు కూడా ఏపీ DSC వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ లింక్ని ఓపెన్ చేయడం ద్వారా ఆ సమాచారాన్ని కూడా చూడవచ్చు. సో ఇది టోటల్గా DSC 2018కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ని మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.